నమస్తే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే చేపల పులుసు చేయడం కోసం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను తీసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ చేపలని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది. అలాగే టమోటా ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ.